గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అయితే చేపలు అయితే చేస్తుంది అనమాట మా మమ్మీ. ఇంకా మా మమ్మీని అడిగేద్దాం కదండి ఎలా చేయాలి ఏంటి అని. మమ్మీ ఇప్పుడు మన వ్యూవర్స్ కోసం అయితే చెప్పేయి ఇది ఎలా చేయాలి ఏంటి అని. ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటి చెప్పు. ఎర్రగడ్డ, టమోటా, తెల్లగడ్డ, కొత్తిమీర అండ్ చింతపండు పులుపు. ఓకే, ఇంకా ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అయితే మాకైతే చూపిస్తావా? ఓకే, చూపిస్తాం. అవును మమ్మీ, ఇదేంటి, ఇది ఎందుకు అసలు? ఫిష్కి పులుపు అంటే అంత చింతపండు, మనకు ఎంత ఫిష్ ఉండదో దానికి తగినంత ఫిష్ పులుపు వేసుకోవాలి. దాన్ని కలుపుకొని ఇలా ఉప్పు, తగినంత పసుపు, అలాగే మిరప్పొడి. మనం స్పూన్తో వేసుకుంటాము, అది ఎంత లిమిట్ ఉంటుందో తెలీదు, అందుకే నేను ఇప్పుడు ఇలా యూస్ చేస్తాను. అవును మమ్మీ, విజిల్ పెట్టావు ఏంటి? చెప్పుకో చూద్దాం. స్మెల్ చూస్తుంటే నాకైతే తెలిసి చికెన్ అనుకుంటా కదా. ఓకే, ఎస్. అంటే నిజంగా చికెన్ చేస్తున్నావా? అవును. అంటే ఈరోజు ఫిష్ చికెన్ రెండునా? అవును. ఇలా వేసుకున్నాక ఓహో, కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవాలా? మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని పులుపంతా రెడీగా పెట్టుకున్నాము. తగినంత నూనె. మనకు ఫిష్కి అంతా ఎంత పులుపు ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. మరీ దీని మసాలా దినముకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది నేను చెప్తా, ఆవాలు వేసుకోవాలి. ఇంకా ఆవాలు బాగా వేగాక తెల్లగడ్డ పాయలు కొన్ని వేసుకొని, ఇలా కొన్ని మనము పొట్టు తీసి కొన్ని పెట్టుకొని ఉంటాము. అలాగే అది కొంచెం దోరగా వేగాక బ్రౌన్ కలర్లో మారాక కరివేపాకు, అలాగే ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఇవి కొంచెం ఒక 2 మినిట్స్ వేయించుకున్నామంటే. ఓహో, దీన్ని మనం 2 మినిట్స్ వేయాలన్నమాట. ఇంకా అది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగితే చాలన్నమాట. ఇంకా దాని తర్వాత ఏం వేస్తారో మా మమ్మీని కనుక్కుందాం. మళ్ళీ మనము ఒక గడ్డ తగినంత తెల్లగడ్డ దంచి పెట్టుకొని, అలాగే పాయలుగాను వేయాలి. ఇలా కొంచెం దంచుకొని వేయించుకోవాలి. ఇది బాగా కొంచెం ఒక 5 నిమిషాలు బాగా వేగాక మనము ఒక టమాటా, చిన్న టమాటాలైనా 2 వేసుకోవచ్చు, పెద్ద టమాటా అయితే 1 వేసుకుంటే చాలు. ఇది కొంచెంసేపు ఒక 2 నిమిషాలు బాగా మరిగాక, ఓకే 2 మినిట్స్ అలా వేయించుకోవాలన్నమాట. అలాగే టమాటా వేయించాక
కొత్తిమీర సన్న కొద్దిగా దాంట్లోనే మరిగించుకోవాలి. మా మమ్మీ దాన్ని ఏదో మటన్ని నరికినట్టు నరుకుతుంది చూడండి గైస్. ఇంకా మా ఇంట్లో అయితే ఈరోజు చికెన్ అలాగే ఫిష్ కూర అయితే చేస్తున్నారనమాట. అంటే చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా చికెన్ అయితే అందరికీ తెలిసిందే కాబట్టి నేనైతే వీడియో తీసుకోలేదు. ఒకవేళ కావాలంటే మళ్ళీ అయితే పెడతాను నేను. ఇంకా ఫిష్ అయితే నేనైతే ఫస్ట్ టైం అంటే మా మమ్మీ చేస్తుంటే చూస్తున్నాయి. మామూలుగా తిని పెడుతుంటా కానీ చూసేదంతా ఉండదు. ఇంకా ఈరోజు మీ వల్ల నాకు ఇది కుదిరింది. ఇంకా టేస్ట్ అయితే మామూలుగా బాగుంటుంది, సూపర్గా చేస్తుంది అనమాట మమ్మీ. ఇంకా మా మమ్మీ చేస్తుంటే స్మెల్ అయితే నాకు అప్పటికే గుర్తుపట్టేస్తాను అనుకోండి. ఇంకా చికెన్ కూడా చేస్తుంది మా మమ్మీ. ఇంకా నెక్స్ట్ ఏం వేసుకోవాలి మమ్మీ? ఇంతేనా? ఇప్పుడు ఇలా అంతా మరిగినాక ఇదంతా అంతా బాగా వేయించుకున్నాక మనం కలిపి పెట్టుకుంటాం కదా, ఆ పులుపు వేసుకోవాలి. ఓకే, ఇంకా పులుపు పోసుకోవాలా ఇప్పుడు? అలా పోసుకున్నాక ఇంకా ఆల్రెడీ దాంట్లో మనం కారము ఉప్పు అంతా వేసుకునేసినాం కాబట్టి ఇంకా మళ్ళీ దీంట్లో అయితే వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా ఒకేసారి డైరెక్ట్గా వేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ ఏంటి మమ్మీ? ఇలా పెరుగు పోసాక మనం ఉప్పు కారం అంతా ఓకే, ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. తర్వాత అది మమ్మీ 5 నిమిషాలు బాగా తెల్లాలి. మమ్మీ నాకు ఒక డౌట్, ఒకేలా కానీ పులుపు ఎక్కువ అయితే మనం ఏం చేయాలి? దాంట్లో పులుపు మనకి ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. దాంట్లో ఫిష్ వేసాక బాగా ఊరుతుందన్నమాట. ఓకే, మనం వాటర్ మిక్స్ చేసుకోవచ్చా దాంట్లో? లేదు, ఒక్కసారి చేసేసాక మళ్ళీ దాంట్లో మిక్స్ అయితే ఫిష్ అంతా పాడైపోతుంది, టేస్ట్ అంతా మారిపోతుంది. నాకైతే ఇప్పుడే ఆ పులుపు స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఆహా, మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి గైస్. నాకైతే మా మమ్మీ చేసే ప్రతి వంట ఇష్టం అనమాట. ఒక్కరోజు టైం పెట్టుకొని మీకోసం మొత్తం వీడియోస్ అయితే తీసాను నేను. ఇంకా మా మమ్మీ చేసే ఒక్కొక్క వంట ఉంటుంది అసలు ఇంకా బయట ఫుడ్ తినబుద్దే కాదనమాట, అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి మమ్మీ? అదేంటి మమ్మీ? ఇది మెంతుల పొడి. ఇదే మనకి ఇంకా గుమ్మలాడిస్తుంది స్మెల్. అంటే స్మెల్ వచ్చేదానికి వేస్తారా? అది ఎక్కువ వేసామంటే సేదు వచ్చేస్తుంది, తగినంత వేసుకోవాలి. అంటే లిమిటెడ్గా వేయాలి, దానికి సరిపోయేట్టుగా. తగినంత వేసుకున్నామంటే నాకైతే ఇప్పుడే స్మెల్ సూపర్గా ఉంది. ఎప్పుడెప్పుడు తిందామా అనేసి అయితే వెయిట్ చూస్తున్నా గైస్. ఇలా కాసేపు బాగా తెల్లి ఉడకాలి. ఓకే, మనము ఇంకా దాని తర్వాత అయితే అది ఉడికే లోపల అయితే మనమైతే ఇలా ఫిష్ని అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. క్లీన్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఇంకా దాన్ని ఎలా చేయాలి మమ్మీ? అంటే ఇప్పుడు డైరెక్ట్గా వేసేయడమేనా? అంతేమ్మా. పులుపు ఒక 10 నిమిషాలు ఆగాక మనము ఒక్కసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకునేసి వేసినాక ఒక్కసారి ఇదంతా ఎక్కువ కూడా ఫిష్కే 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. అలా కాకుండా ఒకసారి వేసేసి మనము మొత్తం ఇలా మిక్స్ చేసి పెట్టేసాము. ఒకసారి
ఒకసారి ఇలా మిక్స్ చేసి పెట్టేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా ఉంచేస్తే ఫిష్ రెడీ. ఓకే గైస్, మేమైతే చేసాం, మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేసేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.